ఏంటి బాయ్, ఆ రోజు అమ్మాయిని చంపుతానని వెళ్ళారు, చంపకుండా ఇక్కడ తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. ఏం జరిగింది బాయ్? ఇంత అందమైన అమ్మాయిని ఎలా చంపాలరా? బాయ్, మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ అమ్మాయిని చంపేశానన్నావు, ఇప్పుడేంటి ఇలా? 24 గంటలు ఈ విక్రమ్ భాయ్ ఆర్తనాదాలు, తుపాకీ శబ్దాలు, రక్తపు మరకలు, చావులు, శవాల్ని మాత్రమే ప్రేమించాడు. మొదటిసారి నా మనసు ఈ అమ్మాయిని... మరి ఆ వికాస్తో టీవీలో న్యూస్ వస్తే ఈ అమ్మాయిదే శవం అన్నారు. టీవీ చూస్తున్నాను, న్యూస్ వచ్చింది. వచ్చిన అవకాశాన్ని అలా ఉపయోగించుకున్నాను. బాయ్, వాడికి నువ్వు భయపడి అబద్ధం చెప్పడం ఎందుకు? డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. ఎందుకు అలా చెప్పానో ముందు ముందు మీకే తెలుస్తుంది. బాయ్, మీరు కోపండి అంటే ఒక్క మాట చెప్పు. ఈ అమ్మాయి ఎవరో, వికాస్ ఎందుకు చంపమన్నాడో మనకు తెలీదు. అలాంటి సమయంలో ఈ అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చి... నేను తీసుకురాలేదు, తీసుకొచ్చేటట్లు చేసింది.
యుఎస్ నుంచి చైతన్య. హాయ్ చైతన్య, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. ఏంటి 1 వీక్ నుంచి ట్రై చేస్తున్నాను, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఆఫీస్ పని మీద క్యాంప్కి వెళ్ళాను. అక్కడ కంపెనీ సెల్ ఫోన్స్ మాత్రమే యూజ్ చేయాలి. అంటే ఇప్పుడు హైదరాబాద్లోనే ఉన్నావా? జస్ట్ ఇప్పుడే వచ్చాను చైతన్య. ఇంతలో నువ్వు ఫోన్ చేసావు. ఒకసారి ఇంటికి వెళ్ళి తాతయ్య ఆరోగ్యం ఎలా ఉంది, వికాస్ అమృత పెళ్లి ఎంతవరకు వచ్చిందో కనుక్కుంటావా? నువ్వు ఇంటికి ఫోన్ చేయలేదా? చేసినా నిజం చెప్పరుగా. అవుననుకో. ఇంతకు ముందైతే తాతయ్య అన్ని విషయాలు చెప్పేవారు. అవును, వికాస్ అన్నయ్యకేమో అన్ని మేనేజ్ చేసి మాట్లాడటం అలవాటు. నాన్న నసుగుతూ మాట్లాడతాడు. అది నిజం చెప్పినా అబద్ధం చెప్పినట్లే ఉంటుంది. ఇక అమ్మంటావా, నాన్నకు జిరాక్స్ కాపీ. అసలు విషయాలు ఎలా తెలుస్తాయి? అందుకే నిన్ను ఇంటికి వెళ్ళమంటున్నాను. చైతన్య. ఏంటి సాగర్? చైతన్య, ఈ మధ్య నేను మీ ఇంటికి వెళ్ళడం మానేశాను. ఎందుకు సాగర్, ఎనీ ప్రాబ్లం? రెగ్యులర్గా నేను మీ ఇంటికి వెళ్ళడం, అమృతతో క్లోజ్గా మాట్లాడడం వికాస్కి ఇష్టం లేదు. ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు. నిజమా? అలా అని చెప్పాడా? అంటే అమృతతో చెప్పాడు. అమృత నాతో చెప్పి బాధపడింది. ఎక్కువగా ఇంటికి రావద్దని చెప్పింది. ఇట్స్ వెరీ బ్యాడ్. ఇంత గిల్టీనెస్? అప్పటి నుంచి నేను మీ ఇంటికి వెళ్ళడం మానేశాను చైతన్య. సాగర్, నేను మాట చెప్పనా, జీవితం చాలా చిన్నది. ఇలాంటి అన్నెసరీ ఎమోషన్స్తో జీవితాన్ని ఇంకా చిన్నదిగా చేసుకోవద్దు. వికాస్ ఆలోచించిన తప్పని నాకు తెలుసు చైతన్య. సరే, వాడు అలా ఫీల్ అవుతున్నప్పుడు నేను మీ ఇంటికి వెళ్ళడం బాగోదని. సాగర్, నేను చెప్పేది ఏంటంటే అమృత సంగతి పక్కన పెట్టు. నాకు తాతయ్య హెల్త్ కండిషన్ ఎలా ఉందో తెలియాలి. దానికోసమైనా నువ్వు ఇంటికి వెళ్ళు. చైతన్య, ప్లీజ్ సాగర్, నా మీద గౌరవంతో కాకపోయినా తాతయ్య మీద గౌరవంతో అయినా చూసిరా. పాపం తాతయ్యని అమ్మా నాన్న సూటిపోటి మాటలతో బాధ పెడుతుంటారు. కనీసం నువ్వు వెళ్ళి కనిపిస్తే ఆయనకు సంతృప్తిగా ఉంటుంది. అలాగే చైతన్య, వెళ్తాను. థ్యాంక్ యూ సాగర్. ఓకే చైతన్య, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అలాగే. బాయ్ సాగర్. బాయ్ చైతన్య. అమృత కోసం కాకపోయినా తాతయ్య కోసమైనా ఒకసారి వెళ్తాను. రండి డాడీ. అవును, నేను వచ్చినట్టు ఫోన్ చేసావా? వికాస్కి ఫోన్ చేసి చెప్పండి డాడీ. పదండి. నమస్కారం అండి గంగాధర్ గారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే. కూర్చోండి అంకుల్. రామ్మా, కూర్చో. అమ్మాయి అన్ని వివరాలు చెప్పిందనుకుంటాను. అవునండి, మీరు పార్టీ మీటింగ్ చూసుకుని వస్తారని చెప్పింది. అదే, ఇప్పుడు గెస్ట్ హౌస్కి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తున్నాను. అవును, తాతయ్య గారి ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడు ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. బాగా కోలుకున్నారు అంకుల్. డాడీ, ఆంటీ అయితే తాతయ్యని చిన్నపిల్లాళ్ళ చూసుకుంటున్నారు. అందుకే ఆయన త్వరగా కోలుకుంటున్నారు. మరి కోడలు కదా, మామయ్యకు ఆ మాత్రం సేవలు చేయాలి. రేపు నీకు పెళ్ళయితే మీ అత్తయ్యకు మామయ్యకు నువ్వు కూడా అలాగే సేవలు చేయాలి. తప్పకుండా చూసుకుంటాను డాడీ. మా బంగారం, నువ్వు ఆ మాట అన్నావు, అదే చాలమ్మా. మంచిదమ్మా. శంకరరావు గారు, ఒకసారి భుజంగరావు గారిని పలకరించిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. అలాగే, పదండి. తాతయ్య, మిమ్మల్ని చూడడానికి మా డాడీ వచ్చారు. భుజంగరావు గారు, ఎలా ఉన్నారు? భుజంగరావు గారు,
మీరు కోలుకున్నారని మీ అబ్బాయి చెబుతున్నాడు. చాలా సంతోషం. మీరు కోలుకునేంత వరకు పెళ్లి కూడా వాయిదా వేయాలని అనుకున్నాం. అందుకే 1 నెల ఆగాం. ఇప్పుడు ఈ నెలలో మంచి ముహూర్తాలున్నాయన్నారు. ఆ ముహూర్తానికే రేణుకా వికాసుల పెళ్లి చేయాలని అనుకుంటున్నాం. ఇంటికి పెద్దగా ఈ విషయం ముందుగా మీకు చెప్పాలి. అందుకే వచ్చాను. మీరేమంటారు భుజంగరావు గారు? నాకు చాలా సంతోషంగా ఉంది అంటున్నారు అంకుల్. అదే పెళ్లి గ్రాండ్గా చేయమంటున్నారు అంకుల్. ఆహా, మీ హోదాకి మా హోదాకి ఏమాత్రం తక్కువ కాకుండా చేస్తాను. సరేనా? గంగాధరం గారు, మన హాల్లో కూర్చుని మాట్లాడుకుందాం రండి. అలాగే. వీళ్ళ దౌర్మార్గ్యాన్ని గంగాధరం గారు ఎప్పుడు తెలుసుకుంటారు? అమృతకు జరిగిన అన్యాయం ఎలా తెలుస్తుంది? ఈ నిజం ఎలా బయటికి వస్తుంది? చైతన్య, నువ్వు చెప్పినట్టు అమృత కోసం కాకపోయినా తాతయ్య ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కోవడానికి వెళ్తాను. ఆటో. శ్రీనగర్ కాలనీ వస్తావా? వస్తాను సార్, కూర్చోండి. ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ రోజు నుంచి నా ఏర్పాట్లలో నేనుంటాను. అంటే నిశ్చితార్థం అవసరం లేదంటారా? లేదు శంకర్రావు గారు, పెళ్లి ముహూర్తం దగ్గరలో ఉన్నప్పుడు మళ్ళీ నిశ్చితార్థం ఎందుకు? పెళ్లి గురించి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కదా. మనకి సమయం ఉంటే సంప్రదాయ ప్రకారం అన్నీ చేసేవాళ్ళం. నా సోషల్ స్టేటస్ మీకు బాగా తెలుసు. పెళ్లికి చాలా పెద్ద పెద్ద వాళ్ళని ఇన్వైట్ చేయాలి. అలాగే పెళ్లి హైదరాబాద్లో చేయాలో ఢిల్లీలో చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు. నాకు ఒక్కగానొక్క కూతురు. పెళ్లి మాత్రం చాలా గ్రాండ్గా చేయాలి. నేను ఢిల్లీకి వెళ్ళగానే ముందు ముహూర్తం ఫిక్స్ చేసి మీకు ఫోన్ చేస్తాను. దాని ప్రకారం మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి. 2-3 రోజుల్లో పెళ్లి ఎక్కడన్నది కూడా మీకు ఇంటిమేట్ చేస్తాను. సరేనండి, నేను బయలుదేరుతాను. సిటీలో కాస్త పనుంది, అది చూసుకున్న తర్వాత ఢిల్లీకి సాయంకాలం బయలుదేరుతాను. రేణు, ఇక బయలుదేరదామా? డాడీ, ఏంటమ్మా? నేను ఇక్కడే కొన్ని రోజులు ఉంటాను. తను ఇక్కడ మాతో బాగా కలిసిపోయింది గంగాధరం గారు. అవునండి, తను మా దగ్గరుంటే ఓ పెద్ద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి అని కూడా మర్చిపోయి చాలా సరదాగా ఉంటుంది. అలాగేనమ్మా, ఇక్కడే ఉండు. థ్యాంక్స్ డాడీ. నేను వస్తానండి. పదండి. అది కాదమ్మా, ఇప్పుడు నేను గెస్ట్ హౌస్కి వెళుతున్నాను. నాతో రా, తర్వాత మళ్ళీ వద్దు గాని. అలాగే డాడీ. బాయ్ వికాస్. బాయ్. పదమ్మా. వీడికి అమృతని చంపిన విషయం తెలిసిపోయిందా? అమృతతో ఇంటికి రావద్దని చెప్పించినా మళ్ళీ ఎందుకు వచ్చాడు వీడు? రావద్దని చెప్పినా వీడికి బుద్ధి లేదు. ఛే! ఏంటి సాగర్ ఇలా వచ్చావు?
నేను అమృత కోసం రాలేదు. యుఎస్ నుంచి చైతన్య ఫోన్ చేశాడు. ఒకసారి వెళ్ళి తాతయ్య ఆరోగ్యం గురించి తెలుసుకుని ఫోన్ చేయమన్నాడు. అందుకే వచ్చాను. నాన్నగారు ఆరోగ్యంగానే ఉన్నారు సాగర్. అవును, వాడు మనకు ఫోన్ చేసి కనుక్కోవచ్చు కదా. పాపం సాగర్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం? పర్లేదంటీ, ఒకసారి చూసి వెళ్ళిపోతాను. అలాగే, వెళ్ళి చూడు సాగర్. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు అంకుల్? ఏం లేదు సాగర్, మాకు కావాల్సిన వాళ్ళు వచ్చారు. వాళ్ళని సాగనంపడానికి గేట్ దాకా వచ్చాం. వాళ్ళు వెళ్ళిపోయారు, ఇంతలో నువ్వు వచ్చావు. ఓ అలాగా. నానా, వీడో పెద్ద ఐరన్ లెగ్. రేణుకితో నా పెళ్ళి అయ్యే వరకు వీడిని మన ఇంటి గడప తొక్కకుండా చూడండి. ఈసారి వస్తే గేట్ దగ్గరే మాట్లాడి పంపించండి. అలాగే లేరా. తాతయ్య ఎలా ఉన్నారు? సాగర్కైనా ఈ క్యాసెట్ వినిపించాలి. తాతయ్య, యుఎస్ నుంచి చైతన్య ఫోన్ చేసి మీ ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కోమన్నాడు. టైంకి భోజనం చేస్తున్నారా? టాబ్లెట్స్ వేసుకుంటున్నారా? ఇప్పుడు ఎలా ఉంది తాతయ్య? ఏంటి తాతయ్య టెన్షన్ పడుతున్నారు? ఏమైంది? మీరు ఎంత సైకి చేసినా నాకు అర్థం కావట్లేదు తాతయ్య. ఏది మళ్ళీ ఒకసారి సైకి చేయండి. మంచినీళ్ళు కావాలా? మంచినీళ్ళు వద్దా? మరి ఇంకేం కావాలి? టేప్ రికార్డరా? ఓ, భక్తి పాటలు పెట్టమంటారా? ఈ టేప్ రికార్డులో ఉన్న క్యాసెట్ ప్లే చేయమంటారా, లేకపోతే ఇంకోటి పెట్టమంటారా? సరే,